అస్మద్గురుభ్యో నమ. శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. భగబంధులరా, ఇంతకుముందు చెప్పుకున్న ఆ శ్లోకానికి కొద్దిగా ఎక్స్టెన్షను మనకి వేదంలోంచి. ఆ శ్లోకం ఏంటి చెప్పుకున్నాం? సతతం యతః శాంత సంజానానాం ఉపాసతే యదస్మై సతతం తదస్మై సతతం కుర్మో నమః కమలకాంతయే అంటూ దీన్నే పదం మార్చారు. పాపం కలమకాంతయే అని కూడా చెప్పారు. కలమ అంటే ధాన్యం అని అర్థం. అలాంటి కాంతి కలిగిన వాడని. సరే, ఉంచండి అక్కడ. దీనికి వేదమంత్రం ఎక్కడిది అంటే మనకి సమ్మనస్య సూక్తం అని చెప్పి ఋగ్వేదంలో ఉంది. ఓ స్తోతలారా, మీరంతా ఎలా ఉండాలో తెలుసునా? ఇప్పుడు ఇన్ని రకాల భావాలు, ఇన్ని రకాల స్తోత్రాలు, ఆ దేవుడు నమ్మేవాడు ఒకడు, ఇది నమ్మని వాడు ఒకడు, ఇలాగా. కానీ వేదం ముత్తుకుంది, బాబు స్తోతలారా, ఒక్కటే మనసుతో స్తోత్రం చెయ్యండి అయ్యా మీరు. సంగత్యత్వం సంవదత్వం సంవోమనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాసతే. బాబు, అందరూ కలిసిమెలిసి వెళ్ళండి. ఇది మాత్రం మన వాళ్ళు కొన్ని అసోసియేట్ల వాళ్ళు మా బ్యానర్ అండి ఇది అనుకుంటారు, కొట్టు చూస్తుంటారు వాళ్ళు పాలిటిక్స్ తోటి. పేరు మాత్రం అసోసియేషనే, పార్టీల పేర్లు చెప్పను నేను. సంగత్యధ్వం సంవదధ్వం అది మాత్రం పొద్దున ప్రేయర్లో చదివిస్తుంటారు. ఓ స్తోతలారా, సంగత్యధ్వం ఒకే ఒక్క మార్గంలో చరించండి. అంటే ఆరాధన చేసే విధానం కానీ, ప్రవర్తన కానీ, లోకంలో క్షేమాన్ని కోరే విధానం కానీ, ఎలా అందరూ ఆలోచించుకోండి. మీ ఆలోచనలు వేరే ఉండొచ్చును, పద్ధతులు వేరే, కానీ ఒకే పద్ధతిలో. అంటే లోకస్ మే బి డిఫరెంట్, లోసి మే బి డిఫరెంట్, ఫోసి షుడ్ బి ద సేమ్. ఫోకస్ ఒకదాని మీద పెట్టండి. సంపదత్వం, మీరందరూ కూడా ఒకే పలుకు పలకండి. అంటే ఒకే పలుకు అంటే వీడు మాట్లాడుతుండే జై అని అవతల మాట్లాడడం కాదు. మీ అందరి భావాలు ఒకలాగే ఉండేలాగా పలకండి. అంటే పరస్పర విరోధి భావ జాలముతోటి మాటలు మాట్లాడవద్దు. సంవోమనాంసి జానతాం, ఒకళ్ళ మనస్సు ఒకళ్ళు బాగా తెలుసుకుని ఒకే మనస్సుతోటి ఉండాలి మీరు. భార్యాభర్తలు ఇద్దరి మాట ఒకటేనండి అన్నారు. అంటే ఆయన మాట్లాడింది ఈవిడ మాట్లాడింది ఈవిడ మాట్లాడి ఇద్దరుగా లేదా ఇద్దరు మైకి పట్టుకుని ఒకేసారి పాట పాడుతుండే అదా కాదది. భావముల లోపల తేడా లేదు. రామచంద్రస్వామి, సీతమ్మవారు, రుక్మిణి, కృష్ణ పరమాత్మ, పార్వతి, ఇలా ఉన్నట్టు చూసుకోండి. వాళ్ళ భావాల్లో ఇక్కడ తేడా ఉండదు. అదనమాట. సంవోమనాంసి జానతాం యథా పూర్వే దేవా సంజానానా ఉపాసతే. ఎలాగైతే పురాతన దేవతలందరూ కూడా హవిస్సులు ఇచ్చేటప్పుడు, హవిస్సులు స్వీకరించే వేళ ఏకమనస్కులై వస్తారో, అలాగే మీరు కూడా వైషమ్యాలు మరచి ఒక్కటిగా రండి. ఈ హవిస్సులు స్వీకరించేటప్పుడు ఒకళ్ళని వదిలిపెడితే మిగిలిన దేవతలంతా హెచ్చరించారు దక్షుణ్ణి, కాదన్నాడు, నాశనమయ్యిందని. వచ్చి స్వీకరించలే వాళ్ళు. మేము పిలిచావు వచ్చాం, కానీ పిలవాల్సిన పద్ధతిలో పిలవాలి అని చెప్పారు. అది విశేషం ఇక్కడ. అంచేత అలాంటి భావంతో మీరందరూ ఆరాధన చెయ్యండి. అలాగే తరువాత దాంట్లో మన వావిళ్ళ వారి ప్రతిలో ఒకటి ఎక్స్ట్రా శ్లోకం కనిపిస్తోంది. ఈశానం సకలారాధ్యం వందే సంపత్ సమృద్ధిదం యస్య జాసీత్ హరిః శస్త్రం బ్రహ్మ భవతి సారథి. ఆయనకి నమస్కారం. ఈశానం సకలారాధ్యం వందే. త్రిపురాసుర సంహార వేళ అందరు దేవతలు ప్రార్థించారు, స్వామి నీ వల్లే వాళ్ళ నాశనం జరుగుతుంది అని చెప్పి. సంపత్ సమృద్ధిదం, వాళ్ళ వల్ల నష్టం జరిగితే ఆ నష్టం పోగొట్టుకుని సంపదంతా తిరిగి రావాలి. అందుకని యస్య చ ఆసీత్ హరిః శస్త్రం, శ్రీ మహావిష్ణువే అది బాణముగా మారాడు మహానుభావుడు. బ్రహ్మ భవతి సారథి. బ్రహ్మశబ్దం ఎలాగా అంటే ఆ చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, సారథి సాక్షాత్తుగా ఆయన బయలుదేరాడు, అలా వచ్చాడు. ఇది
అంటే దీంట్లో నారాయణ ప్రశ్నలో వస్తుంది మాట, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మ అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. నారాయణ ప్రశ్నలోనే చెప్తారు. పేరు నారాయణ ప్రశ్న, శివశబ్దం ఎందుకు వచ్చింది? చేత విష్ణుమూర్తి కంటే శివుడు గొప్పవాడు. ఇలాంటి తెలివి తక్కువ అర్థాలు తీయడం ఏంటంటే అక్కడ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అర్థమైపోతుంది. బ్రహ్మ అధిపతి బ్రహ్మణో అధిపతి, ఆయన సాక్షాత్తుగా వాక్కులకు కూడా బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం, నేనే ఆ రూపాన్నయ్యా అన్నారు. ఇంకొక మాట చెప్పాలంటే, మీరు ఏ అష్టోత్తరం తీసుకున్నా కొన్ని పదాలు రిపీట్ అవుతాయి, పునరుక్తి అవుతాయి. కానీ మన నారాయణ శబ్దం ఉన్నదే చూచారా, అది మాత్రం ఏ అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఎక్కడా రిపీట్ కాదు, విష్ణు సంబంధమైన దాంట్లోనే ఉంటుంది. దీనికే ఒక గాథ ఉంది, అప్పయ్య దీక్షితుల వారు శివార్కమణి దీపిక అని చెప్పి ఏ పదం ఇచ్చినా ఏ నామం ఇచ్చినా కూడా శివుని పరంగా అర్థం చెప్పారు వారు. గ్రంథం పూర్తి కాలేదన్నారు ఆయన శిష్యులతోటి. ఎందుకయ్యా అంటే నత్వంచ బాధతే అన్నాడు ఆయన. ఆ నకారం ఉంది చూచావా, అది లేకుండా నారాయణ అని ఉంటే అర్థం చెప్పుండేవాడిని శివపరంగా వ్యాఖ్యానం. కానీ నారాయణ వచ్చింది, దానివల్ల అతడు తప్ప ఇంకోళ్ళు లేడని అర్థం వస్తుంది, వ్యాకరణ సూత్రం అలాంటిది అంటూ రాత్రికి రాత్రి నత్వ చంద్రిక అని గ్రంథం రాశాడు ఆయన. పాపం గమనించండి కాస్త. ఇవన్నీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాస్త్రాలు ఒప్పుకున్నవేవి. ఇక తరువాత నమస్తే రుద్రభావాయ, నమస్తే రుద్రకేలయే, నమస్తే రుద్రశాంత్యై చ, నమస్తే రుద్రమన్యవే. ఇది కూడా వాజసనేయ సంహితలో ఉన్న వాక్యాన్ని దీంట్లో వాడుకున్నారు. ఏమిటది వాజసనేయ సంహిత? నమస్తే రుద్రమన్యవే ఉత ఇషవే నమః బాహుభ్యాం ఉతతే నమః అంటూ. అది ఏమిటి? నమస్తే రుద్రభావాయ, రుద్రభావం కలిగిన స్వామి నీకు నమస్కారము. నమస్తే రుద్ర కేళయే, సకల ప్రపంచము కూడా నీకు లీల వంటిది, ఆటల వంటిది, అలాంటిది. నమస్తే రుద్ర శాంచయి, రుద్ర శబ్దానికి ఇంతకుముందు చెప్పుకున్నాం 15 అర్థాలు, అవన్నీ కలుపుకోవాలి ఇక్కడ. శాంచయి, శాంచయిచ్చ నమస్తే రుద్రమన్యవే. చకారం దేనికి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో శాంతమే కాదు, కోపానికి కూడా, నీ కోపానికి కూడా మేము నమస్కరిస్తున్నాము. నమస్తే రుద్రమన్యవే ఉత ఈషవే నమః. ఎంత అద్భుతమైన బాణాలయ్యా, వాటికి కూడా నమస్కారం. బాహుభ్యాం ఉతతే నమః. ఒక చెలికెత్తే, అదే ప్రియురాలు కోపం వస్తే, ఓహో ఎంత కోపంగా చూస్తున్నావు నువ్వు, ఆ కోపంలో ఉండగా ఆ కన్నుల కదలిక కూడా శృంగారాన్ని చూపిస్తోంది అన్నాడు పారుద్రగారు ఓ పాటలో రాస్తున్నాం. అది అలా ఉంటుంది. ఈ కోపం కూడా మాకు ఆనందమే. రాముడు క్రోధం ఆహారయత తీవ్రం. ఆ కోపం చూసి లక్ష్మణస్వామి సీతమ్మ ఆశ్చర్యపోయారు. రాముడికి ఇలా కోపం వస్తుందని చెప్పి. మళ్ళీ రాక్షస సంహారం కాగానే కోపం పోయింది, అయింది కాస్తాను. ఇదన్నమాట. అందుకని రుద్ర, ఇది ప్రత్యేకత ఏమిటి? యో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యత జాయమానగుం సనో దేవ శుభయా స్మృత్య సంయునక్తు. అమ్మాయికి సీమంతం చేసేటప్పుడు ఈ మంత్రం చదువుతారు. ఆ పుట్టబోయే బిడ్డ కూడా ఇలాంటి చక్కటి తెలివితేటలు కలిగిన వాడు ఉండాలి. యో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాధియో రుద్రో మహర్షి. అసలు పుట్టుక ఇలా ఉంటుందని చెప్పడానికి రుద్రుడితోటే ప్రారంభమయ్యింది. హిరణ్యగర్భం పశ్యత, అతడు చూచాడు బ్రహ్మని హిరణ్యగర్భుణ్ణి. జాయమానగుం, పుడుతూనే చూచాడు అక్కడ. అందుకని సనో దేవ శుభయా స్మృత్య సంయునక్తు. ఆ దేవుడు మా చేత మంచి జ్ఞానాన్ని ప్రసాదించేలా ఉంచుగాక. ఇది మనకి యహ దేవానాం ప్రథమం, ఎవరైతే అగ్నీంద్రాది దేవతల కంటే ముందుగా జాయమానగం హిరణ్యగర్భం విశ్వాదియ అంటే హిరణ్యగర్భుణ్ణి దర్శించాడు. విశ్వాదియ ప్రపంచంలో అధికుడు. రుద్ర
వేదమంత్ర ప్రతిపాద్యుడో మహర్షి, అతీంద్రియ శక్తులందరికంటే కూడా అధికుడైన వాడు ఆ దేవుడు మాకు క్షేమం కలిగించాలి. అలాగే నారాయణ ప్రశ్న ఉంది తైత్రీయంలో, సర్వో హ్యేష రుద్ర తస్మై రుద్రాయ నమోస్తు. నమస్తే రుద్రమన్యవే, నీ ఆగ్రహానికి నమస్కారం అయ్యా. ఊతతే ఈషవే నమ, నీ ఆయుధాలకి బాణాలకి త్రిశూలానికి కూడా నమస్కరిస్తున్నాం మేము. బాహుభ్యాం ఉత తే నమ. అంతేకాదు ఊత అంటే మరియుని, మనం ఊత పదాలు అంటాం చూసారా, అది ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి కోసం. మాట్లాడడం మనకి ఫ్రీగా రాకపోతే భాషల్లో ఊత పదాలు వస్తాయి. ఏదైతే చెప్తూ ఉన్నారో ఇకపోతే ఎంతకీ ఏమిటి, స్టేజ్ మీద మాట్లాడుతుంటారు, సుబ్బారావు గారు మాట్లాడతారు, ఇకపోతే వెంకట్రావు గారు అన్నారు పోతే, ఆయన పోతాడా అంటే వీడి వాక్యాలు దొరకటల్లా పోతే. ఇంగ్లీష్లో కూడా వెళ్ళండి, యు సీ, ఓకే, వై, బికాజ్, వెల్, యూ, ఆ, ఈ, ఆ, ఊత పదాలు. ఎందుకు ఈ ప్రయోజనం ఏమిటి? భాష ఏమిటండి? ఎలా ఉండాలి అది? టీటీ కృష్ణమాచారి గారు, రాధాకృష్ణ గారు, ఆయన వీళ్ళు, గాంధీ గారు, నెహ్రూ మాట ఎక్కడైనా ఊత పదాలు పడేవే? లేవే. వాళ్ళ క్యాసెట్లు ఉన్నాయి, వినండి ఒకసారి జాగ్రత్తగా. మనం మాత్రం పెద్ద పెద్ద ఇంగ్లీషు ఇంటర్మీడియట్లో 90% వచ్చేస్తుంది వీడికి ఇంగ్లీష్, దిక్కుమాలి ఇంగ్లీషు, ఒక్క మాట రాదు. ఐఎమ్ యూజింగ్ యువర్ వైఫై అని కొట్టాల్సింది పోయి వైఫై అని కొట్టాడు, మర్డర్ అయిపోయింది ఓల్డ్ సిటీలోను. ఏం కర్మ వీడది, తెలుగు ఇంగ్లీష్ అలా ఉంటుంది. అంచేత అలాంటి ఊతయే రక్షణ కోసం అని చెప్పి నీ బాహువులకి నమస్కరిస్తున్నాము అంటూ తరువాతి శ్లోకం చూడండి. అంటారు, వేదాశ రథనిష్టాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతక. త్రిపురాసురుని సంహరించిన స్వామి, నీ పాదాలకి నమస్కరిస్తున్నావయ్యా. అవి ఎలాంటివో తెలుసునా? వేదాశ్వ రథనిష్టాభ్యాం, వేదములే రథముగా అయ్యాయి, రథాశ్వాలుగా మారాయి, 4 వేదాలు 4 గుర్రాలు అయ్యాయి. అలాంటి రథం మీద ఎక్కావు నువ్వు. ఎప్పుడు కూడా రథం ఎక్కి దిగాల్సి ఉంటుంది. ఇది మళ్ళీ మనకి వేరే మంత్రాలు ఉన్నాయి. అంటే రథం బయలుదేరే ముందు ఓసారి ఎక్కి దిగాలి. కారు డ్రైవర్లు కూడా మొదట ఏం చేస్తారంటే ఓసారి ఎక్కి స్టీరింగ్ ఇలా కదిపి చెక్ చేసుకుని దిగి మళ్ళీ అప్పుడు ఇంజన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. నియమాలు ఉన్నాయి దానికి కూడాను. ఇది వేదం చెప్పింది. బాణ కార్ముక యుక్తాభ్యాం, నీ చేతిలో ఉండే బాణములు, విల్లు, వీడితోటి కూడినటువంటి నిన్ను ఆయనకి బాహుభ్యాం ఊతతే నమ, అలాంటి బాహువులకి నీకు మేము నమస్కరిస్తున్నాము. అంటే ఇది కూడా వాచసనీయ సంహిత, రుద్రాధ్యాయం, నమకం చమకం వీటిల్లో కూడా ఉంది. నమస్తే రుద్ర మన్యవే ఉతత ఇషవే నమ, బాహుభ్యాం ఉతతే నమ. ఇంతకుముందు చెప్పుకున్నాం. రథం గొప్పతనం చెప్తుంది అధర్వణ వేదం చెప్తుంది. ఏమిటంటే దిశ చతస్ర అశ్చతర్య దేవరథస్య. ఈతడు ఎక్కిన రథం దేవరథం ఉందే, దానికి గుర్రములు ఏమిటో తెలుసునా? 4 దిక్కులు గుర్రములు. అంటే అక్కడ అశ్వములని వేదాలను చెప్పారు. అది పురోడాశ శఫా, అక్కడ వాటి డెక్కలు ఉంటాయి చూచారా? అవన్నీ ఏమిటి? పురోడాశములు. అంటే పురోడాశం అంటే దేవతలకు ఆహ్వానించేందుకు ఇచ్చేవి అవి డెక్కల రూపంలో ఉంటాయి. అంతరిక్షం ఉద్ది, అంతరిక్షమే ఆ రథానికి ఉండే ముందు భాగము, కూర్చోడానికి ఉండే పీఠం అన్నమాట. ధ్యావా పృథివీ వక్షసి, జులోకము భూలోకము, ఈ 2 కూడా 2 పక్కల దానికి, ఆ రథానికి. వాక్ పరిరజ్యం, వాక్కుంటుంది, మంత్రములు వస్తున్నాయి. పరిరజ్యం, రథం వెళ్ళాల్సిన మార్గం అది. అంతేకాదు ధ్యావా పృథివీ వక్షసి ఋతవ అభీజవ, కళ్ళెములు ఉన్నాయి కదా, ఆ కళ్ళెములు ఋతువులే. ఒక్కో ఋతువుని బట్టి ఒక్కో పద్ధతిలో నడక ఉంటుంది. దానికోసం అని చెప్పి సంవత్సరో రథ పరివత్సరో రథోపస్థ. అదేమిటి? సంవత్సరమే రథము, పరివత్సరమైన సంవత్సరంలో ఇంకో భాగము, అది ముందు భాగము. విరాట్ ఈశా, విరాట్ పురుషుడు. ఈశా అంటే ఆధారదండము, గుర్రాలని కట్టేయడానికి కూడా కాడి, అదనమాట. అగ్ని రథముఖం, నొగ అంటారు, అంటే సారథి కూర్చుంటాడు ముందు, అక్కడ అది అగ్ని. రథముఖం ఆధారదండం. ఇంద్ర సవ్యస్థ, ఇంద్రుడే ఈ రథాన్ని కాపలా కాస్తుంటాడు, రక్షకుడుగా ఉంటాడు. చంద్రమ
సారథి. ఇలాగా రథం మీదే ఎన్నో ఉన్నాయండి, కొన్నే చెప్పుకుంటున్నాం మనం. అంతేకాదు దివః పృథివ్యా పరివోజ ఉద్ధృతం. ఈ రథానికి బలం ఎవరిచ్చారో తెలుసునా? ద్యులోకము భూలోకము ఈ రథానికి బలమిచ్చాయి. వనస్పతిభ్య పరి ఆభృతం సహా. ఈ రథం పడకుండా నిలబడే వనస్పతులు, ఆ వనస్పతి దేవతల సారమే బ్యాలెన్స్ అట్టే పెడుతోంది. ఇంద్రస్య వజ్యం హవిష రథం యజ. ఇంద్రుడి చేతిలో ఉన్న ఆయుధం ఉంది, దాన్ని హవిస్సులతోటి ఆనందపడుతుండయ్యా, యాగం చెయ్యండి. అపాన్ ఓం మానం. జలములో ఉండే అంతర్గత శక్తి ఉంది, అది ఓజస్సు. అంటే ఎన్ని బాణములు పడుతున్నా కానీ రథం మాత్రం చెదరకుండా ఉండేది. షాక్ అబ్జార్బర్ అంటావే అలాగనమాట. పరిగోభి ఆవృతం. రథానికి కట్టాల్సి వస్తే తాళ్ళు పెట్టి కట్టరు, గోవు యొక్క చర్మాన్ని రిబ్బన్లా పీరికలు చేసి కడతారు. గోవులంటే మళ్ళీ 73 దేవతలు ఉంటారు, వాళ్ళంతా రక్షకులు అక్కడ అంటూ ఆ రథానికి ఆశీస్సు చెప్తుంది అధర్వణ వేదం. ఏమని? వనస్పతి వీడ్వంగోహి భూయా. వనస్పతి నిర్మితమైన రథమా, నువ్వు నెక్కడా దెబ్బ తినకు, గట్టిగా ఉండు. మరి మనకి వాహన పూజలు చేస్తుంటారు, వాళ్ళు ఎవరైనా చదివారో లేదో మాకైతే తెలియదు, దానికోసం సంబంధించింది ఇది. అస్మత్సక ప్రతరణ సువీర గోభి సన్నద్ధో అసి. వెడుతున్నవారు ఎవరో తెలుసునా? మా స్నేహితుడు యుద్ధానికి ఎడుతున్నాడు, అందుకని గోభి సన్నద్ధో అసి. గోచర్మ రజ్జువులతోటి నిన్ను కడుతున్నాను, జాగ్రత్తగా రక్షించు. వీడయస్వ. నువ్వు దృఢంగా ఉండాలి. ఆస్థాతే జయతు జయత్వాని. ఎవరైతే ఎక్కి ఉన్నారో అతడు తప్పనిసరిగా జయించుగాక. రథం ఎక్కాడంటే రధికుడి కంటే కూడా గొప్పతనం రథంది. ఆ రథం గొప్పతనము. ఒక వక్త బస్సు ఎక్కి దిగాడు, రిక్షాకి దిగాడు, పట్టించుకోడు. వాడే ట్యాక్సీలో వచ్చాడు కూడా గుదుగాడు. ట్యాక్సీ కాదు, సొంత కారు ఉంటుంది, 20 మంది సెక్రటరీలు ఉంటారు వాళ్ళకి, అది ఫారిన్ కారు కూడా ఇంకా అలాగే రథం మీద బట్టి ఉంటుంది. వేదం కూడా చెప్పింది, అనస్వీ అరథీ చైవ అపచితమవు. వాడు గుర్రం మీదైనా తిరగాలి, రథం మీదైనా తిరగాలి, లేకపోతే వాడు మొహం ఎవడు చూడవమ్మన్నాడు పాపం, వేదమే చెప్పింది అది. అంచేత వేదాశ్వరథ నిష్టాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతక బాణ కార్ముకయుక్తాభ్యాం ఉతతే బాహుభ్యాం నమః. ఇది అంటే అలాంటి చక్కటి రథం కలిగిన స్వామి. క్షతాస్య రథనిష్టాభ్యాం. క్షిత అంటే వేద అని చెప్తున్నారు, క్షతాస్యం అంటే దెబ్బ ఎరుగనటువంటి చక్కటి రథము కలిగిన స్వామి, మమ్మల్ని రక్షించు అంటారు. మళ్ళీ మరో శ్లోకంలో మరో విశేషంతో కలుసుకుందాం. స్వస్తి.